ఇగోండి మా తోటలోకి వచ్చాను. ఈ నరికేసిన తోటలో నుండి ఒక 2-3 చెట్లు ఉంచుకున్నామండి, బంగిలి చెట్లు. ఇట్లా ఎక్కడన్నా కొంచెం కాసినవి, కానీ వర్షాలు పడ్డాయండి. వర్షాలు పడటం వల్ల ఏం పండుతాయో తెలియదు. ఇట్లా చూస్తుంటే కొరుక్కొని తినాలనిపిస్తుంది, కానీ పచ్చికాయలు కదా. ఇలా చూస్తుంటే చాలా బాగుందండి. అయితే కోసి పండేస్తే అన్నీ పండుతాయి అని తెలియదండి, కొన్ని కుళ్ళిపోతాయి. ఇది బంగిలిపిల్లి చెట్టు. వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయంట. దశేరి, కొత్తపల్లి కొబ్బరి, చిన్న రసం, పెద్ద రసం, చెరుకు రసాలని చాలా రకాలు ఉన్నాయంట. ఈ చెట్టేనండి, ఒక్క చెట్టే లాస్ట్ ఇయర్ 3000 కాయ కాసింది. ఇప్పుడు ఒక 200 కాయ కూడా కాసిందో లేదో, కానీ అప్పుడే ఇగుర్లు వచ్చేసినాయి. చెట్టు నిండా బాగా ఇగుర్లు వచ్చేసినాయి, కాపు అయిపోయినట్టు. ఎక్కడన్నా పై చిటారు కొమ్మల్లో కాయలు ఉన్నాయి. చిలకలు, కోతులు పడేస్తున్నాయి. ఇది ఒక్క చెట్టేనండి. ఈ ఒక్క చెట్టే తోట అంతటి మీద పెద్ద చెట్టు. ఇక అన్నీ చిన్న చిన్న చెట్లు. అంతా ఇగుర్లు వచ్చేసినాయి, అంటే కాపు అయిపోయినట్టు లెక్క కట్టుకుంటండి. ఇట్లా ఇగుర్లు వచ్చేసినాయి. ఎక్కడన్నా కొమ్మల మధ్య కాయలు కనపడుతున్నాయి, పల్సగా. పెద్దగా కాయలేదండి ఈ సంవత్సరం. ఎక్కడన్నా ఒక్కాయ. మొత్తం కోస్తే ఒక 60-70 కాయలు కూడా అవుతాయి, అవ్వవో. వీటిలో ఎన్ని పండుతాయో ఎన్ని కుళ్ళిపోతాయో కూడా తెలియదు. ఇట్లా చిలకలు, కోతులు ఇట్లా ఆగం చేసేస్తున్నాయి, కట్ చేసి కొరికి. వర్షం పడటం వల్ల నిన్న మొన్న బాగా వర్షాలు పడ్డాయి మాకు. ఇదేనండి చెట్టు మొదలు. మేము ఎప్పుడన్నా సరదాగా తోటలోకి వస్తే ఈ చెట్టు కిందే కూర్చుంటాము నీడ కోసం. ఇట్లా అరుగులు వేయించుకున్నాము, ఈ అరుగులు మేము కూర్చుంటాము.